అనంతపురంలోని కిమ్స్ సవేరా హాస్పిటల్ వైద్యులు 3 ఏళ్ల చిన్నారి ప్రాణాలు రక్షించారు. తాడిపత్రికి చెందిన బాలుడికి ముందుగా న్యూమోనియా వచ్చిందని స్థానికంగా చూపించారు. ఎంతకీ తగ్గకపోవటం, సమస్యలు మరింత ఎక్కువ కావటంతో అప్పుడు కిమ్స్ సవేరా హాస్పిటల్కు తీసుకువచ్చారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు న్యూమోనియాతో పాటు ఎడమ ఊపిరితిత్తుల చుట్టూ చీము కూడా చేరినట్లు గుర్తించారు. ముందుగా వీడియో అసిస్టెడ్ థెరస్కోపీ ప్రొసీజర్ చేశారు. ఆ తర్వాత అవసరమైన మరో శస్త్రచికిత్స చేసి ఊపిరితిత్తుల గుండె పనితనం పెంచి బాలుడి ప్రాణాలు కాపాడారు. తర్వాత బాబుకు వచ్చేసి 10 రోజుల నుంచి జ్వరము, దాని తర్వాత న్యూమోనియా, లంగ్స్ సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అడ్మిట్ అవ్వడం జరిగింది. బాబుకు న్యూమోనియా వల్ల లంగ్ చుట్టూ చీము లాంటిది చేరిపోయింది అనమాట. బాబుకు ఆ న్యూమోనియాకి సంబంధించిన యాంటీబయాటిక్స్ అనే ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత చీమ్ అంతా ఉండడం వల్ల ఆ చీమును తీసివేయాలని చెప్పేసి వ్యాట్స్ అనే సర్జరీ ఒకటి, వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ అనేది. సో వ్యాట్స్ సర్జరీ జరిగిపోయింది ఫస్ట్ మొదటన. వ్యాట్ సర్జరీ అయిన తర్వాత బాబు కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాడు. సో ఆ సర్జరీలో మనకు గమనించడం ఏంటంటే, ఈసారి చేసిన సర్జరీ అయితే ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఛాతీని ఓపెన్ చేసి ఛాతీలో చూసుకొని లంగ్ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆ భాగాన్ని గమనించుకొని మన సిటివిఎస్ సార్, డాక్టర్ సందీప్ సార్ దాన్ని చూసుకొని దాన్ని కుట్లు వేయడం జరిగింది. అది బాబుని అలాగే ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది. సర్జరీ సక్సెస్ఫుల్ గా జరిగింది.